స్టార్ యాక్టర్ రామ్ చరణ్ కు కడప దర్గా అధికారులు ఘన స్వాగతం పలికారు. అమీన్ పీర్ దర్గాలో జరగనున్న 80వ దర్గా నేషనల్ ముషైరా ఘజల్ ఈవెంట్కు రామ్ చరణ్ ముఖ్యాతిథిగా హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కడపకు చేరుకున్న చరణ్ కు అభిమానులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. हम ज़्यादा आ रहे थे ना डिस्प्ले इतना नहीं है ना बैठ जाइए और ये बीच का हिस्सा बिल्कुल ऐसा आता माइक की गड़बड़ी में बोलो कोशिश करो अल्लाह के वास्ते बैठो अदर का मुकाम है बैठ जाइए सरदार की बहुत बहुत शुक्रिया जनाब जमील खैरात जज़ाकल्लाह। इसके बाद जनाब निशान गोपाल कोड़ी साहब जो बिहार से आए हैं, इनके साथ साथ जनाब साथी साहब हैं जनाब सरदार कोड़ी से मैं गुजारिश करता हूँ वो आए नात शरीफ सुनाइए जनाब। చాలా ముఖ్యమైన సినిమా జనగణ నా కెరీర్కి చాలా ఉపయోగపడే సినిమా. మీ అందరూ తెలిసిన మొదలైనప్పుడు రిలీజ్కి ఒక్కరోజు एक दिन पहले ये इधर आया था और उनके ब्लेसिंग्स किया दान करा था और आप सबको मालूम है कि आ सिनेमा ఎంత పెద్ద హిట్ అయింది. నాకు యోగా మంచి స్టార్ట్అప్ తీసుకొచ్చినాను. సో ఈ దర్గాకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇవాళ 80th సంవత్సరం సెలబ్రేషన్ ఈ ఊరితో పిలిచినందుకు చాలా ఆనందపడాను. ఇక్కడ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక దర్గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్
దాని తర్వాత మీరందరూ ఇక్కడ మౌలాగా పీఠాలు జరిగి ఉన్నారు. అంటే ముఖ్యమైన మాట నేను చెప్పాలి, బహుశా ఇది ఎక్కడ జరగలేదు. పెళ్లి 12వ సంవత్సరం 12వ పీఠాధిపతిగా మన మహమ్మద్ గారు 11వ సంవత్సరం 11వ పీఠాధిపతిగా ఆయన ఎన్నుకున్నారు. సో ఇలాంటి అదృష్టం వారిని కలిసి అదృష్టం మాకు కలిసి కలిగినందుకు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేనే కాదు, నాన్నగారు కూడా ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చారు. నా ఇష్టం ఎవరెవరు వచ్చారో వారికి ఎప్పుడు తిరిగి చూడలేదు. అంత మంచి అదృష్టమైన అదృష్టం కలిగిన తరగతి. సో మరొకసారి మనందరికీ థ్యాంక్స్ చెప్తుంటే పిలిచినందుకు మాలిక్ గారికి టీం మెంబర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ పిలిచినందుకు చాలా 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 ధన్యవాదాలు. బయట బహుశా కన్ఫ్యూజన్ లేదు, బయట ఉన్న జనానికి అందరికీ థ్యాంక్ యూ sir, thank you so much for your precious speech. And అసలు మీరు మర్చిపోకూడదు ఏంటంటే ఈ రిక్వెస్ట్ మాలిక్ గారి దగ్గరికి నాకు ఆయన 12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. బట్ ఇప్పుడు ప్రిన్సిపాల్ సినిమాకి ఏ రెహమాన్ గారు మ్యూజికల్ లెజెండ్ ఏ రెహమాన్ గారు నాకు ఫోన్ చేసి చరణ్ ఏం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని చెప్పినప్పుడు నేను ఒక 2-3 నెలలు మాట ఇచ్చాను. సో శబరిమల అయ్యప్ప ఉన్నప్పటికీ ఆ మాట తప్పుకోవడం అది చాలా చాలా ముఖ్యమైన అని చెప్పి నేను వచ్చాను. నాకు డబుల్ బ్లెస్సింగ్స్, ఒకసారి అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్, ఒకసారి నా దర్గా అల్లా బ్లెస్సింగ్స్ ఉన్నందుకు నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.